ఈ వీడియో దిమాక్ ఉన్నోళ్ళకే, స్యూడో సెక్యులర్ దేడ్ దిమాకోళ్ళకి ఈ వీడియో కాదు. యూ పీపుల్ క్యాన్ స్కిప్ ఇట్. ఈయన తెలుసు కదా, కమీనే ఎడనో ఇరాన్లో చచ్చిపోయిండంట. అయ్యో చచ్చిపోలే, చంపేసిండ్రంట. ఎవరు చంపేసిండ్రు? ఆలపాలోలే. ఏదో గట్టు పంచాయతీ కులం పంచాయతీ అవుతుందంట, అన్ని వాళ్ళు చంపేసిండ్రు. ఈయన ఎన్నో ఇరాన్లో చచ్చిపోతే మన భారతదేశంలో ఉంటున్న కొంతమందికి బాధ వేస్తుందంట. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఓ విలవిలా ఏడ్చుకుంటే పెద్ద హంగామా క్రియేట్ చేస్తుండ్రు. అసలుకి ఆ ఇరాన్లో చచ్చిపోతే వీళ్ళకేందంట బాధ ఏంది అని అంటే, వీళ్ళకు మన భారతదేశం మీద ప్రేమ ఉండదు, మన భారతదేశం మీద అభివృద్ధి వాటి గురించి వీళ్ళకి ఆలోచన ఉండదు. కేవలం మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి అన్న మూర్ఖత్వంతో మన భారతదేశంలో ఉంటున్న వీళ్ళ లాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇది ఇప్పటిది కాదు. ఇగో అప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అయితే కూడా మన భారతదేశంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఆ ఏరియాలల్లో రాత్రి పూట పాకిస్తాన్ గెలవంగానే వచ్చి బాంబులు కాలుస్తుండే. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి ఉన్న ఇజ్జత్ పోతుందని చెప్పి భయపడి కాలుస్తలేరు బయటికి వచ్చి, కానీ లోపల మాత్రం సెలబ్రేషన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ. నేను ఈ విషయం ఎవరికి చెప్తున్నానంటే, తటస్థంగా వీళ్ళ మాటలు అటు ఇటుగా నమ్మి కొంతమంది ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియకుండా న్యూట్రల్ గా ఇట్లా ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఏంది అనంటే, ఏదో పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలోకి వచ్చి మన భారతీయుల్ని చంపినప్పుడు మాత్రం వీళ్ళ నోర్లు తెరవరు. బంగ్లాదేశీలో ఒక హిందువుని చంపేస్తే అక్కడ వీళ్ళు నోర్లు తెరవరు. కానీ ఏదో ఇరాన్ లో పాకిస్తానీలో గాజాలో అయితే మాత్రం వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే, వీళ్ళ బుద్ధిని మీరు ఒక్కసారి గ్రహించండి. ఎవరైతే తటస్థంగా ఉన్నారో నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడో టెర్రరిస్టులు వచ్చి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు, అంత బలం కూడా నా కొడుకులకి లేదు. వాళ్ళ ఏం చేస్తారు అనంటే, మన భారతదేశంలోకి తుపాకులను తీసుకొని వచ్చి ఎవరైతే మధ్యలో ఉంటారో వాళ్ళ భుజాల మీద పెట్టి వాళ్ళు దేశభక్తులను దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటారు. దయచేసి మీరు ఇప్పటికన్నా మేలుకోండి. వీళ్ళ ఎజెండా ఒకటే, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన గుడిని, మన బడిని, మన కట్టుని, మన బొట్టిని విచ్ఛిన్నం చేయాలి అని చూసే వాళ్ళ కోసం ఇది ఒక్కసారి మీరు గ్రహించండి. ఒక స్టాండ్ తీసుకోండి. ఇప్పటికన్నా మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఇక ఇట్లాంటి వాళ్ళే కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా మాట్లాడంగానే అరే మీకు మత విద్వేషాలు ప్రేరేపిస్తారు, నరేంద్ర మోదీ ఏం చేసిండు అని అంటారు. నేను ఒక్కటే ఒక క్లారిటీగా చెప్తున్నా, ప్రపంచం మొత్తం యుద్ధం చేసుకుంటూ అల్లకల్లోలంగా ఉంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మన భారతదేశంలో ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాం, రంగులు పూసుకుంటూ హోలీ ఆడుకుంటున్నాం. అంటే అదే మన భారతదేశం యొక్క బలం.